కౌడ సేవలు అందరికీ అందేలా అభివృద్ధి చేస్తానని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం సత్య పేర్కొన్నారు. కౌడ చైర్మన్ గా తలాటం సత్య ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని కాకినాడ కుళాయిచేరులో ఆదివారం గోదావరి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కందుల దుర్గేష్, వాసంతిని సుభాష్ ఇంకా ప్రజాప్రతినిధులు హాజరై సత్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. సిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మల్లెపూడి వీరు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా మంది ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ సార్ మంత్రి గారు సార్ ఓకే సార్ ఓకే రామకృష్ణారెడ్డి గారు మిత్రులు మా అందరితోటి జనసేన పార్టీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అలాగే సివిల్ సప్లైస్ మంత్రివర్యులు ఒక పని పట్టుకున్నాడంటే ఆ పని పూర్తి అయ్యేదాకా కూడా వదలటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి నేను చూస్తా ఉన్నాను ఆ వ్యక్తిని. పార్టీలో అతను స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి చూసినట్టయితే అంకిత భావంతో అతను పార్టీకి చేసిన ప్రతి పని కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టికి వెళ్ళడం జరిగింది. అతను చేసిన విధానం కానీ పార్టీని అంటే ఈవేళ పార్టీ కలకాలంటే అందరం కూడా చాలా మంది వస్తారు, చాలా బాగుంది. ఒకటే నిదర్శనం, ఏ పార్టీ అయినా సరే కష్టపడే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇచ్చి గౌరవిస్తుందని తెలియడానికి ఒక చిన్న ఉదాహరణ మన తలాటం సత్యం. మనకి ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి కోరుకుంటూ మనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. పార్టీలో కష్టపడమా లేదా అది కష్టపడే వ్యక్తి కొంచెం తెలియపరుచుకోవాలని, అడ్వర్టైజ్ చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం, నాతో సహా అందరితో సహా. కానీ తలాటం సత్య పార్టీకి ఎంత కష్టపడుతున్నాడో అనే దాన్ని ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి. ఆయన పార్టీకి చేసిన సేవలు ఓన్లీ కాకినాడ నియోజకవర్గానికో కాకినాడ జిల్లాకో కాదు, ఎక్కడో 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎక్కడో అనంతపూర్లో ఒక సభ జరుగుతుంది, దానికి ఒక వారం ముందే వెళ్తారు. ఒక వారం ముందే వెళ్ళి అక్కడ కావాల్సిన కార్యక్రమాలు ఇతనికి తెలిసిన అక్కడ 2 3 చేర తీసుకుని, లేకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్లి ప్రతి ఒక్క చిన్న ప్రోగ్రామ్ అయినా పెద్ద ప్రోగ్రామ్ అయినా పార్టీ ప్రోగ్రామ్ ని, మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ని, జనసేన పార్టీ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయడంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా కొంత పర్సెంటేజ్ సత్యాలు ఉంది. అందులో చాలా సంతోషం. ఈ రోజున సత్యాకి ఒక మంచి అవకాశం రావడం జరిగింది. అలాగే చాలా మందికి చాలా అవకాశాలు వస్తుంటాయి. మనందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసి ఈ వచ్చిన అవకాశాన్ని రేపు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలాగా మనం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో ఈ కాకినాడ నగరానికి కూడా చైర్మన్ అంటే ఈక్వల్ టు మంత్రి పదవి కింద భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.